నమస్తే. మే 13వ తేదీన ఎంపీ ఎలక్షన్లు, ఆ తర్వాత జరిగే ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎన్నిక వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ స్థానం నుంచి బై ఎలక్షన్ జరగబోతున్నది. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆయన రాజీనామా, ఆయన ఎమ్మెల్యేగా జనగాం నుంచి ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. సో అప్పుడు ఎలక్షను చాలా ప్రతిష్టాత్మకమైన ఎలక్షన్గా జరిగింది. పల్లా రాజేశ్వర్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, కోదండరాం మధ్య ఒక బిగ్ ఫైట్ నడిచింది. చివరికి పల్లా రాజేశ్వర్ రెడ్డి జస్ట్ ఒక 30-35 ఓట్ల పర్సంటేజ్తో బయటపడడం జరిగింది. అన్ని ఓట్లు మాత్రమే వచ్చినాయి. మిగతా 70% ఓట్లంతా కోదండరాం అండ్ తీన్మార్ మల్లన్నకు పడ్డాయి. సో అది అప్పుడు ఒక గొప్ప ఎలక్షన్గా నిలబడ్డది. సో ఆ ఎలక్షన్కి ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో. దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలైంది. మే 27వ తేదీన ఈ ఎన్నిక జరగబోతున్నది. సో చాలామంది పోటీ చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీలో ఉన్నారు. బక్కా జడ్సన్ పోటీలో ఉన్నారు ఇండిపెండెంట్గా. అండ్ నేను కూడా పోటీకి రెడీగా ఉన్నా అని అశోక్ సార్ కూడా తెర మీదకి వచ్చారు. సో ప్రస్తుతం నా ముందు అశోక్ గారు కూర్చున్నారు. ఆయనతో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే అన్న. సో మొత్తానికి నిరాహార దీక్ష. ఆనాడు కూడా చాలామంది అన్నారు ఈయన ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నారా ఏంటి అని. సో మొత్తానికి ఆనాటి నుంచే మీరు పక్కాగా ప్రణాళిక వేసుకుంటూ వస్తున్నారా ఎమ్మెల్సీగా పోటీ చేయాలి, సో ఆ దిశగా మనం కసరత్తు చేసుకోవాలి, ఆ మూమెంట్ని ముందుకు తీసుకెళ్లాలని ఆనాడు దీక్ష చేశారా? ఇప్పుడు ఎందుకు ఎమ్మెల్సీగా పోటీ చేయాలని మీకు అనిపిస్తున్నది? అంటే వాస్తవంగా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ కొట్లాడిన. అంటే నిరాహార దీక్ష చేసింది తేదీలు ఇచ్చినటువంటి తెల్లారే చేశాను. ఓకే. ఒకవేళ నిరాహార దీక్ష చేయాలనుకుంటే అంత ముందే కూడా చేయొచ్చు కదా. అంటే సమస్య ఉన్నప్పుడు నిలబడ్డాను. గురుకుల సమస్య వచ్చింది, మరి గురుకుల సమస్య లేనప్పుడు చేయలేదు కదా. గురుకుల సమస్య వచ్చినప్పుడే నేను నిరాహార దీక్ష చేశాను. ఓకే. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, కానీ పోస్టులో పెంచాలన్న ఉద్దేశంతోనే నిరాహార దీక్ష చేశాను. టెట్ ఎప్పుడైనా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందంటే దానికి 100% దానికి అనుబంధంగా టెట్ వస్తుంది, కానీ టెట్ నోటిఫికేషన్ లేదు. అక్కడ సమస్య ఉంది కాబట్టి నిరాహార దీక్ష చేశాను. అట్లంటే మరి ఎస్ఐ కానిస్టేబుల్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా నేను ఎంత ఫైట్ చేయాలో అంత ఫైట్ చేశాను. ఓకే. 12 కేసులు పెట్టారు, జైలుకు పంపారు. మరి అలా జైలుకు పంపినప్పుడు మన జైలుకి వెళ్ళి బయటికి వెళ్తామో తెలియదు. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే మన పరిస్థితుల్లో కూడా తెలియదు. మరి అయినా కూడా ఆయన నిలబడ్డాను కదా. అంటే నిరుద్యోగుల సమస్యల మీద నిలబడ్డాను. నేను ఇవాళ నిలబడడం కాదు, నేను 7th క్లాస్ 8th క్లాస్ నుంచి ఒక సామాజిక భావజాలం ఉంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే మా బడి స్కూల్లో టీచర్ సరిగా పాఠం చెప్పడం లేదని జన్మభూమి కార్యక్రమం జరిగితే వేదికపై పోయి మైకులు లాక్కొని వాళ్ళ గవర్నమెంట్ స్కూల్ యొక్క పరిస్థితి ఇట్లా ఉంది, డిఓ గారు ఏం చేస్తారని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నిలదీస్తే ఆయన అప్పటికి దాన్ని సీరియస్గా తీసుకొని మా స్కూల్ని తనిఖీ చేసి పక్కనే ఉన్న మరో స్కూల్ని తనిఖీ చేసి ఆ స్కూల్లో టీచర్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో. బీఈడీలో గవర్నమెంట్ సీట్ వచ్చిన దగ్గర 5,000 రూపాయల ఫీజు వసూలు చేస్తే గవర్నమెంట్ విద్యార్థులు ఎవరు కట్టాల్సిన పని లేదు, కేవలం రికార్డు పైసలు ఇవ్వాలని చెప్పేసి 2003లో బీఈడీలో ఉన్నప్పుడు నల్గొండ జిల్లా నెడుమూరు సెంటర్లో 4 గంటలు ధర్నా చేసాం విత్ వర్షంలో. చేసి 5,000 రూపాయలు, 2003లో 5,000 రూపాయలు అంటే అరెకరం భూమి, ఎందుకంటే అలా 10,000 రూపాయల ఎకరం భూమి ఉంది, అంటే ఆయన 5,000 అంటే అరెకరం భూమి. ఆ పైసలు కట్టలేరని 4 గంటలు ధర్నా చేసి కేవలం 800 రూపాయలు మాత్రమే 100 మంది విద్యార్థుల చేత కట్టించిన వ్యక్తిని 2003లో, అంటే 20 సంవత్సరాల క్రితమే. యూనివర్సిటీలో గొడవ చేసిన, యాజ్ ఎ జర్నలిస్ట్గా సకల జనుల జరిగే సమయంలో ఒక రోజు మొత్తం నిరాహార దీక్ష చేసిన, 42 రోజుల పాటు సకల జనుల సమ్మె జరిగితే ప్రతిరోజు ఒక హెడ్డింగ్ ఎలా పెట్టాలా, లీడ్ ఎలా రాయాలా, దీన్ని బాగా ఈ ఉద్యమాన్ని బలంలో ఎట్ట తీసుకుపోవాలని చెప్పేసి అనువనువు ఆలోచన చేసి అర్ధరాత్రి 3 గంటల వరకు నమస్తే తెలంగాణ ఆఫీసులో కూర్చొని ఉద్యోగం చేసినాను నేను. అంటే ఇవాళ ఒకరోజు వచ్చిన కాదు, అనుకోకుండా ఫ్యాకల్టీ అయినా, ఫ్యాకల్టీతో పాటు గవర్నమెంట్ ఛానల్ పిలిస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారో కూడా తెలియదు, అయినా కూడా పాఠం చెప్పిన. నేను నిరుద్యోగుల అంశంలో నాకు సామాజిక అవగాహన వచ్చిన కానించి కొట్లాడుతూనే ఉన్నా. ఇవాళ కొత్త కొట్లాడేది ఏం లేదు. ఇవాళ కొట్లాడినా గత 3 సంవత్సరాలుగా నేను ఫ్యాకల్టీగా మారిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్తో ఇబ్బందులని ప్రతి అంశాన్ని వీరిలో తీసుకొచ్చిన. కానిస్టేబుల్ సమస్య కొట్లాడినా, గ్రూప్ 1 కొట్లాడినా, గ్రూప్ 2 కొట్లాడినా, గురుకుల అంశాలు కొట్లాడినా. జైలు ఎంత దుర్మార్గం అంటే జైలు ఇంగ్లీష్ మీడియంలో నోటిఫికేషన్ ఇచ్చారు. ఓకే. పక్కన ఏపీలో తెలుగు మీడియంలో ఉంటుంది, గత నోటిఫికేషన్లన్నీ కూడా తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి, కానీ మన దగ్గర టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియంలో వస్తే తప్పు అని చెప్పేసి నిలదీసి ఇవాళ కనీసంగా 5 లక్షల మంది తెలుగు మీడియంలో రాసుకోవడానికి కారకుడయ్యాను. నేను ఎక్కడ ఆగాను? నిరాహార దీక్ష చేసినప్పుడు ఎన్ని సమస్యలు ఉన్నాయి? సమస్యలను ఎజెండా పట్టుకొని చేశాను.
కానీ గవర్నమెంట్ అంటే గత గవర్నమెంట్ మోసం చేసిందని ఆయనని కొట్లాడి నేను ఒక 5,000 కిలోమీటర్లు తిరిగి కారు వేసుకొని తిరిగి మొత్తం ప్రచారం చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం తీసుకొస్తే ఈ ప్రభుత్వం కూడా ఒక్క ఉద్యోగం పెంచకుండా అదే ఎగ్జామ్ పెడితే నేను ఎట్లా నిలబడాలా, నా మనసు ఎట్లా ఆగుతుంది? అంశాల మీద కొట్లాడుతున్నా, ఇవాళ వరకు కొట్లాడినా, ఇంక 20 ఏళ్ళు కొట్లాడుతా. సో ఇప్పుడు ఎమ్మెల్సీగా మీరు పోటీ చేయాలని డిసైడ్ అయ్యాను. సో ఎందుకు ఎమ్మెల్సీగా పోటీ చేయాలని మీరు అనుకుంటున్నారు? అంటే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఎమ్మెల్సీ ఎలక్షన్ రాబోతుంది అన్నటువంటి నేపథ్యంలో వస్తున్న మెసేజ్లు చూసి రోజు నాకు వందలాది మెసేజ్లు, నిన్న మొన్న ఈ 2 days కాలంలో కనీసంగా ఒక 450 వరకు నేను ఫోన్ కాల్ లిఫ్ట్ చేశాను. ప్రతి ఒక్క విద్యార్థి కూడా మీకు తెలుసు సార్ సమస్య, మీరు దానికైతేనే కరెక్ట్గా రిప్రజెంట్ చేయగలుగుతారు. ఈ నిరుద్యోగుల సమస్యల మీద ఎవ్వరికి కూడా అవగాహన లేదు. రేపు ఒక 40 మంది పోటీ చేస్తారు, 40 మందితో నేను డిబేట్ పెడతా. ఆ 40 మంది నన్ను క్వశ్చన్లు అడగమని చెప్పండి, నేను సమాధానం చెప్తా. నేను అడిగే ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్తే నేను విత్డ్రా చేసుకుంటా. ఎనీ పర్సన్ రేపు పోటీ చేయబోయే పార్టీల అభ్యర్థులు కావచ్చు, లేదా ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు నన్ను క్వశ్చన్ అడగండి, అన్నిటికీ సమాధానం చెప్తా. నేను అడిగే క్వశ్చన్లకు మీరు సమాధానం చెప్తారో చెప్పండి. తెలుసుకుంటారు, ఒకవేళ ఇష్యూ తెలియకపోతే తెలుసుకుంటారు వాళ్ళు. దాని ఎన్ని రకాల సమస్యలు తెలుసా? అంటే నిరుద్యోగులలో ఎన్ని రకాల సమస్యలు ఉంది. ఒక బీఈడీ అభ్యర్థి ఎగ్జామ్ రాస్తున్నాడు, వాడు కొన్ని ఇబ్బందులు ఏంటో తెలుసా? ఉదాహరణకి వాళ్ళ బయోసైన్స్ అనే ఒక చిన్న టాపిక్ ఉంటుంది. బయోసైన్స్ వాడికి మ్యాథ్స్ అవసరం లేదు, కానీ బయోసైన్స్ వాడికి మ్యాథ్స్ సిలబస్ పెట్టారు. ఓకే, దాని కారణంగా బయోసైన్స్ వాడు బీఈడీ రాయాలంటే భయపడే ఒక పరిస్థితి. చిన్న చిన్న అంశాలు ఉంటాయి, కానీ అది కరెక్ట్గా వేలో తీసుకోపోతే సమస్య పరిష్కారంగా అవకాశం ఉంటుంది. ఆ దేశం వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఒక నిరుద్యోగిగా పైగా నేను నమస్తే తెలంగాణ అనే పేపర్లో 2 సంవత్సరాలు ఎడ్యుకేషన్ డెస్క్ ఇన్ఛార్జ్. అంటే రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో సెంట్రల్ ఉద్యోగాలు, రాష్ట్ర ఉద్యోగాలు, ఏ ఎగ్జామ్ ఏముంటుంది, ఏ ఎగ్జామ్ సిలబస్ ఏంది, ఏ ఎగ్జామ్కి అర్హతలు ఏంటి, ఎవరు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, గ్రామీణ ప్రాంత విద్యార్థి పడే మానసిక వేదన ఎంత అంటే అది ఒక ప్రసవ వేదన కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాడికి చదవాలన్న ఆలోచన ఉంటుంది, మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది, పరిగెత్తాలని ఉంటుంది, కానీ డబ్బులు ఉండవు. పరిగెత్తాలని ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉండవు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకెళ్ళి వచ్చినాం, వాడికి ఇంగ్లీష్ 4 ముక్కలు కరెక్ట్ రాదు, కానీ సబ్జెక్టు చెప్పమంటే 2-3 గంటలైనా ధారాళంగా మాట్లాడే శక్తి, చెప్పే శక్తి, పాఠం చెప్పే శక్తి, రాసే శక్తి అన్నీ ఉంటాయి. కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేక కింద పడిపోతున్నారు. వాళ్ళు బీటెక్లు అయిపోయినాయి, ఎంటెక్లు అయిపోయినాయి. ఎంటెక్ చేసిన వాడు, బీటెక్ చేసిన వాడు 15,000 రూపాయలకి వాళ్ళ జొమాటోలో పనిచేస్తున్నాడండి. ఏంది దౌర్భాగ్యం? ఎక్కడ పోతుంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్? ఎక్కడ పోతుంది? కాబట్టి ఆ లోపాలన్నీ ఎత్తు చూపాలంటే ఇది ఇప్పుడు మీరు ఒక రకంగా చెప్పాలంటే పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతున్నట్టే కదా. పాలిటిక్స్ అని ఎమ్మెల్సీ పదవి పాలిటిక్స్ అని ఎందుకు అనుకుంటారు? మేధావుల సభ కావచ్చు, కానీ అల్టిమేట్గా ఇప్పుడు ఉన్నది అట్లే కనబడుతున్నది. పాలిటిక్స్ కాదు అది. ఎమ్మెల్సీ అనే పదవి రాజకీయ పదవి కాదు. ఓకే, దాన్ని రాజకీయ పదవిగా తయారు చేసారు. గ్రాడ్యుయేట్స్ కానీ, టీచర్లకు వెళ్ళి కానీ, గవర్నర్ కోటాలో కానీ ఎంపిక అయ్యే వాళ్ళు మేధావి వర్గానికి సంబంధించిన వాళ్ళు, సబ్జెక్టు పైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళు. కానీ వాళ్ళు సబ్జెక్టు లేని వాళ్ళు వచ్చి దాన్ని రాజకీయ పదవిగా సృష్టించారు. పల్లా రాజశేఖర రెడ్డి విద్యా వ్యవస్థ ఉన్నాడు, ఏ ఒక్క రోజన్నా 1.5 year కాలంలో ఒక్క రోజన్నా మైక్ పట్టుకొని నిరుద్యోగుల గురించి ఒక్క మాట మాట్లాడిండా? అసొంటి వ్యక్తి ఎట్లనే వాడతాడు? ఆయనకున్న అర్హత ఏంటి? ఒక్కరోజన్నా కనీసం అధికార పార్టీలో ఉండే ఈ సమస్య ఉంది, దీని మీద మాట్లాడాలా, ఒక నిరుద్యోగాన్ని పోయి కలవడానికి అవకాశం ఇచ్చిండా? నువ్వు మాట్లాడలేదు. పైగా నిరుద్యోగులు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిండా? ఇవ్వలేదు. కాబట్టి రేపు ఈ నిరుద్యోగిత మీద అవగాహన లేనటువంటి వ్యక్తులు వస్తే రేపు ఏం మాట్లాడతారు? ఏం చెప్తారు? వాళ్ళు ఎలాంటి మెసేజ్ ఇవ్వగలుగుతారు? సమస్యను ఎట్లా పరిష్కరించగలుగుతారు? నా దగ్గరకు వచ్చి ఒక నిరుద్యోగి వచ్చి ఇది సమస్య అంటే 2 నిమిషాలలో సబ్జెక్ట్ గురించి నాకు అవగాహన వస్తుంది, కానీ వీళ్ళకి అవగాహన కూడా కాదు. ఎందుకంటే ఇది సరిపోద్దా రేపు మీరు ఎలక్షన్లో గెలవడానికి? సరిపోతుంది. ఇది సరిపోతుందా? సరిపోతుంది. ఎందుకంటే ఓట్లు వేసే వాళ్ళు అంతా ఎవరు? గ్రాడ్యుయేట్స్, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, పైగా నిరుద్యోగితో ఇబ్బంది పడేవాళ్ళు. అంటే వాళ్ళ ఏ సమస్య అయితే ఉన్నదో ఆ సమస్య ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగా నాకు తెలుసు. గత 3-4 సంవత్సరాలుగా నిరాటకం కొనసాగుతున్నా. ఇప్పుడు ఇంతమంది రేపు పోటీ చేయబోతున్నారు కదా, నిరుద్యోగుల సంబంధించి వాళ్ళ మీద ఎన్నైనా కేసులు ఉండొచ్చు. నిరుద్యోగులకు సంబంధించి ఒక్క కేసు అన్న ఉందా వాళ్ళ మీద? నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకు ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక ఇష్యూ మీద ఫైట్ చేసి, ఏ ఇష్యూ మీద? నిరుద్యోగ ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి కదా, ప్రతిదీ కూడా ఉండదు. నిరుద్యోగ సమస్య కంప్లీట్. నిరుద్యోగి కావచ్చు, కానీ సమాజంలో ఉన్న వాళ్ళే కదా. ఏదో ఒక సమస్య, వాళ్ళ పేరెంట్స్ సమస్య, ఇంకో రకమైన సమస్య, చుట్టూ ఉన్న వాళ్ళ సమస్య మీదనే కదా. ఆ సమస్య వేరు, నిరుద్యోగ సమస్య వేరు కదా. ఆ సమస్య కొట్లాడడానికి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. రైతుల సమస్య ఉంది, రైతుల సమస్య ఎవరు మాట్లాడతారు? ఎమ్మెల్యేలు మాట్లాడతారు. ఎమ్మెల్యే అనే వాళ్ళు నిరుద్యోగ సమస్య ఎజెండా ఎత్తుకోరు కదా. అందరి ప్రజల సమస్యలు ఎజెండా తీసుకుంటారు. మరి నిరుద్యోగుల ఎజెండా ఎవరు తీసుకోవాలా? ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు అడగండి,
వాళ్ళు నిజంగా జీవో నెంబర్ 46 అంటే ఎందుకు తెలియదు. తెలియని వాళ్ళంతా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎందుకంటే వాస్తవంగా ఎమ్మెల్యే కూడా పూర్తి స్థాయిలో జీవో నెంబర్ 46 తెలుసుకునే అవసరం లేదు. ఎందుకంటే 100 సమస్యలలో విద్య అనేది ఒక సమస్యగా ఉంటుంది. కానీ గ్రాడ్యుయేట్ అనే ఎన్నికల్లో ఎవరు ఏ సమస్య రావాలి చెప్పండి? నిరుద్యోగ సమస్య కదా ప్రధానంగా. ఎజెండా ఏంటిది? నిరుద్యోగ సమస్య, ఉద్యోగులు నిరుద్యోగులే ప్రధానంగా దీంట్లో ఉండాలి. ప్రైవేట్ ఎంప్లాయీస్, వాళ్ళ ప్రైవేట్ స్కూల్లో టీచర్లు ఉండరు. వాళ్ళ టీచర్లకు వెళ్ళి ప్రైవేట్ స్కూల్ రక్తం తాగుతున్నాయి. వాళ్ళకి ఇచ్చే వేతనాలు ఎంత? 8,000 రూపాయలు. టైమింగ్ ఎంత? మార్నింగ్ 7 గంటలకు పోతాడు. మార్నింగ్ 7 గంటలకు పోతే నైట్ 7 గంటల వరకు పని చేయించుకుంటే వాళ్ళకి ఇచ్చే జీతం ఎంత? 8,000 రూపాయలు ఇస్తాడు. రేపు వాళ్ళందరినీ ఏకం చేస్తాను నేను. ప్రైవేట్ స్కూల్ వాళ్ళందరూ అల్టిమేట్గా ఏమైపోయిందంటే పార్టీల వారిగా టికెట్లు అయిపోయినాయి. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మల్లన్న ఆయన పోటీలో ఉన్నారు, బీజేపీ నుంచి రేపు ఇంకొకరికి ఇస్తారు, బీఆర్ఎస్ నుంచి ఒకరికి ఇస్తారు. సో ఇట్లా పార్టీల వారిగా టికెట్లు అయిపోయినాయి. జనాలు, నిరుద్యోగులు, పట్టభద్రులు వీళ్ళంతా కూడా ఆ రకంగా డివైడ్ అయిపోయి ఉంది కదా. ఒక పొలిటికల్ సిస్టమ్ ఒకటి తయారై ఉన్నది కదా. మరి అట్లా ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు పోటీ చేసినప్పుడు కూడా కొన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి ఆయనకి, అంటే మద్దతు బలపరిచినాయి ఆయన అభ్యర్థిత్వాన్ని. సరే మీరు అట్లా అంటారు, ఆయన విజయం సాధించారు. పోయినసారి ఎమ్మెల్సీ ఎన్నికలలో 3 పోటాపోటీగా ఉన్నారు. దాంట్లో ఒక పల్లా రాజేశ్వర రెడ్డి మాత్రమే పార్టీ వ్యక్తి. మరి కోదండరామ్ సార్ పార్టీ వ్యక్తి కాదు. అప్పుడు ఒక భయంకరమైన సిచ్యువేషన్ ఉండే. కేసీఆర్ మీద యుద్ధము, కేసీఆర్ మీద పోరాటం, ఏదైనా కావచ్చు. కానీ అక్కడ పార్టీ కాదుగా. మీరు పార్టీ అన్నారు కాబట్టి పార్టీ లైన్ లో మాట్లాడుతున్నారు. మరి పార్టీ లైన్ లేకున్నా కూడా అంటే ఓడించే స్థాయిలో ఒక ఓటింగ్ అయితే వచ్చింది కదా. కాబట్టి గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు ఎవరు మనకు పనిచేయగలుగుతారు, ఎవరికి సబ్జెక్టు పైన అవగాహన ఉంది, సమస్యల పైన అవగాహన ఉంది, కరెక్ట్గా మాట్లాడగలుగుతారు, ఎవరి కాడి పోతే సమస్య పరిష్కారం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ కాడి పోతే ఇప్పుడు రేపు ఎన్నికైన వాళ్ళు సబ్జెక్టు తీసుకొని పోతే అది ఇనే ఓపికని ఉంటుందా? కనీసం కొట్లాడడం తర్వాత సంగతి. ఈ సమస్య మాది ఉందంటే ఇనే ఓపికని ఉంటుందా? లేదు, ఇనే ఓపిక కూడా లేదు. నాకు రేపు వినే ఓపిక ఉంది, నేను కంప్లీట్గా దాని మీదనే కొట్లాడతా. నా ఎజెండా ఉద్యోగులు, నిరుద్యోగులు, ఈ ఒక ఎజెండా మీదనే. రేపు మందకృష్ణ మాది గారు ఉన్నారు, ఏ అంశం కొట్లాడుతున్నాయన? కేవలం రిజర్వేషన్. ఆ ఒక్క పాయింట్ తప్ప 1994 నుంచి 2024 30 ఏళ్ళుగా ఆయన ఇంకా వేరే ఎజెండా తీసుకున్నాడా? ఎజెండా తీసుకోలేదు. రేపు నాది కూడా ఒక నిరుద్యోగుల ఎజెండా. విద్యా వ్యవస్థను ఎట్లా బాగు చేసుకోవాలా? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ఎక్కడన్నా టాయిలెట్స్ ఉన్నాయా? లేవు. గవర్నమెంట్ చేస్తుందా? లేదు. టైల్స్ గవర్నమెంట్ నిర్మిస్తుందా? నిర్మించట్లేదు. కానీ రేపు నిన్న దాన్ని ఒక మహా ఉద్యమంగా చేస్తా. ఏం చేస్తా? అరే మన పిల్లలు చదువుకుంటున్న మన గవర్నమెంట్ స్కూల్లో ఇంటికి 200 వేసుకుందాం, ఇంటికి 100 రూపాయలు వేసుకుందాం, ఒక 30,000-40,000 పెడితే ఊళ్ళో మొత్తం టాయిలెట్స్ ఏర్పడతాయి కదా, ఒక వాటర్ సోర్స్ వస్తాయి కదా. అంటే ఒక ఊరు మొత్తం కలిసి ఒక ఫంక్షన్ చేస్తే 10 లక్షలు ఖర్చు పెట్టే కుటుంబం ఉన్నటువంటి గ్రామంలో స్కూల్లో టాయిలెట్స్కు 30,000-40,000 రూపాయలు జమ చేసి ఇవ్వలేరా? రేపు నేను అదే చేయబోతున్నా. అదొక్కటే కాదు, రేపు నేను ఎమ్మెల్సీ కనుక ఎన్నికైనా కాకపోయినా ప్రతి ఎమ్మెల్యే కాడిపోతా. ఓకే, 10 లక్షల రూపాయలు బలవంతంగా వసూలు చేస్తాం. ఒక విద్యా ట్యాక్స్ వసూలు చేస్తాం. వసూలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రకాల పోటీ పరీక్షలు ఉన్నాయో, వాడు జేఈ రాస్తాడా, నీట్ రాస్తాడా, టెట్ రాస్తాడా, బీఈడ్ రాస్తాడా, గ్రూప్ 2 రాస్తాడా, గ్రూప్ 1 రాస్తాడా, సివిల్స్ ఏదైనా రాసుకో, వాడు ఫ్రీ కోచింగ్ ప్రొవైడ్ చేయాలా. డబ్బులు లేవు, నా చదువు ఆగిపోతుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ వరకు అన్ని గవర్నమెంట్స్ ఉన్నాయి. కానీ వాటి తర్వాత వాడు ఏం చేయాలో వాడికి తొయ్యని పరిస్థితిలో ఉన్నాడు. వానికి తొయ్యడం కోసం ఇంటెలెక్చువల్ పర్సన్స్తో నేను ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తా, ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తా. దేనికోసం? ఓన్లీ నిరుద్యోగులు, ఉద్యోగుల కోసం. అలాంటి ఒక ఎజెండా రేపు పోటీ చేయబోయే వ్యక్తులు ఎవరి దగ్గర ఉందా? నా దగ్గర ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ అయిపోయాక, డిగ్రీ అయిపోయాక గైడెన్స్ క్లాస్ నా దగ్గర ఉంది. వాళ్ళందరూ రేపు ఉచితంగా నేను క్లాస్ చెప్పబోతున్నా. ఆల్రెడీ 100 రూపాయలకి ఇచ్చిన కోచింగ్, ఒక 1400-1500 గంటల క్లాసు చేసి, గతంలో నేను జైలు పోయినప్పుడు కూడా 100 రూపాయల క్లాస్ ఇచ్చిన, ఇవాళ కూడా 100 రూపాయల క్లాస్ ఇస్తున్నా. రేపు 100 రూపాయలు అనేది రాష్ట్రం అన్ని రకాల కోచింగ్లు ఇవ్వాలా. నా దగ్గర గ్రూప్ 2 ఉంది కాబట్టి నేను గ్రూప్ 2 ఇవ్వగలుగుతున్నా. మరి లేనిది ఇవ్వలేను కదా. అన్ని రకాల కోర్సులు డిజైన్ చేసి మేధావులందరిని పట్టుకొని, డబ్బులున్న వాళ్ళందరిని పట్టుకొని, రియల్ ఎస్టేట్ వ్యాపారాలను పెట్టుకొని, అమెరికాలో ఉన్న తెలంగాణ బిడ్డల కాడిని రిక్వెస్ట్ చేసి ఒక 10 కోట్ల రూపాయల ఫండ్ కలెక్ట్ చేసి ఆ 10 కోట్ల రూపాయలతో రాష్ట్రం మొత్తం విద్య ఎలా ఇవ్వాలో చెప్తాను. ఇవాళ టీశాట్ ఉంది, అది నామకి వాస నడుస్తుంది. పెద్ద రిక్రూట్మెంట్ ఉంది, ఎన్నో కంప్యూటర్లు ఉన్నాయి, 100-200 మంది పనిచేస్తున్నారు. కానీ టీశాట్ ప్రభావం ఏంటి? నాలాంటి వ్యక్తికి టీశాట్ అప్పచెప్తే రాష్ట్రం మొత్తం ఉచితంగా విద్యను అందజేస్తే కదా. ఎలాంటి అవగాహన రాహిత్యం ఉన్నటువంటి వ్యక్తులకు టీశాట్ ఇన్ఛార్జ్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఒక విద్యా వ్యవస్థ పైన కాంపిటేటివ్, ఎందుకంటే టీశాట్ అనేది ఓన్లీ ఫర్ కాంపిటేటివ్ గైడెన్స్.
మేజర్ 80% ఆఫ్ ఇచ్చేది కాంపిటేటివ్ గైడెన్స్. మరి కాంపిటేటివ్ గైడెన్స్ ఇచ్చే వ్యక్తికి కాంపిటేటివ్ గురించి తెలియనప్పుడు ఆడ సీట్లో కూర్చోబెడితే ఏంటి ప్రయోజనం? అందుకే నేను ఏమంటున్నానంటే, నిరుద్యోగుల గురించి తెలియని వాళ్ళు, నిరుద్యోగుల సమస్యలు తెలియని వాళ్ళు, వాళ్ళ బాధలు తెలియని వాళ్ళు ఎమ్మెల్సీ అయితే ఏంటి ఉపయోగము? ఇప్పుడు నా పాయింట్, మీరు వీళ్ళు పోటీ చేసే వాళ్ళు ఎమ్మెల్యే చేసుకోండి, వేరే దాన్ని పోటీ చేసుకోండి. కానీ దీనికి విద్యా వ్యవస్థ అనే చట్టంలోకి వచ్చి రాజకీయాలు మాట్లాడితే దానివల్ల విలువేంటి? ఇక్కడ రాజకీయాలు మాట్లాడొద్దు, నిరుద్యోగుల గురించే మాట్లాడండి. ఎక్కడ పోయినా పార్టీ గురించి మాట్లాడకండి, నిరుద్యోగుల గురించే మాట్లాడండి. సో రేపు పొద్దున మీకు వేరే ఏదైనా పార్టీ సపోర్ట్ చేస్తా అంటే మీరు తీసుకుంటారా? తీసుకొని స్వతంత్రంగానే ఉంటాను నేను. బీఆర్ఎస్ చేస్తా అంటది, ఇవ్వను, ఇండిపెండెంట్గా ఉంటా. ఓకే, ఒక సామాజిక కార్యకర్తగానే పనిచేస్తా. ఇవాళ ఇంక 20 ఏళ్ళైనా సామాజిక కార్యకర్తగానే పనిచేస్తా. సో ఏ పార్టీ సహకారం తీసుకోవాలి? ఏ పార్టీ సహకారం? డైరెక్ట్ గా మీరు వచ్చేయండి, పార్టీ మీకు మిమ్మల్ని బలపరుస్తుంది అని చెప్తారు. సరే, కనుకోకపోయినా సరే అయినా కూడా నిరుద్యోగుల పక్షాన్ని నిలబడతా. పార్టీలు వచ్చినా ఏ వచ్చినా కూడా నిరుద్యోగుల ఎజెండాతో నిలబడతా. రేపు ప్రెజర్ గ్రూప్గా పనిచేస్తా. రేపు ఎమ్మెల్సీ రాగానే కాంగ్రెస్ పార్టీలో అన్ని ఉద్యోగాలు ఇప్పిస్తాం, అన్ని పనులు చేపిస్తాం అంటే ఎమ్మెల్సీ అంటే ఒక సంతకం పెడితే పని అయిపోయేది కాదు. ఎమ్మెల్సీ అంటే ఒక ప్రెజర్ గ్రూప్, అంటే ప్రభుత్వం పైన ఒత్తిడి చేయడానికి. నాకే గనక నిన్న నిరారదీక్ష చేసినప్పుడు గనక ఒక పదవిలో ఉంటే ప్రభుత్వం మొత్తం గడగడ ఉనికేదా కాకపోయేదా? నాకు ఏదో ఒక అనామకమైన వ్యక్తిగా ఉన్నాను కాబట్టి నేను నిరారదీక్ష చేసినా కూడా 100% ఫలితాలు సాధించలేకపోయినా. ఈ పదవి ఉంటే బలం ఉంటుంది, నా వాయిస్ పవర్ ఉంటుంది. మీరు నిరుద్యోగ అంశం మీద మీరు మాట్లాడుతున్నారు. మీరు మొన్న నిరుద్యోగ దీక్ష చేసినప్పుడు, గురుకులాల ఇష్యూ కావచ్చు, జీవో నెంబర్ 46 మీద దీక్ష చేసినప్పుడు ఎంతవరకు మీకు సపోర్టు, మద్దతు లభించింది ఇదే నిరుద్యోగుల వద్ద నుంచి? దాదాపు మాలాంటి వాళ్ళం వచ్చినాము, చేయగలిగినాము. కానీ నా ఇంటికాడ 100 మంది పోలీసులు పెట్టారు. ఇంకా నిరుద్యోగం ఎట్లా వస్తాడు? మనం కేసు పెడుతున్నారు, భయపెడుతున్నారు. అనుకున్నంత స్థాయిలో వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వలేదేమో నాకు అనిపించింది. అయినప్పటికీ చైతన్యపూరి పోలీసులు ముట్టడి చేసినారు, సరూనర్ పోలీసులు ముట్టడి చేసినారు, ఆసుపత్రి కాడుగా పడిగాపులు కాశారు, బయట 500-600 మంది పడిగాపులు కాశారు, కానీ లోపల రానియలేదు. ఇంటికాడ 100 మంది పోలీసులను పెట్టారు. అది మొత్తం మీడియాలో ప్రచారం అయిన కారణంగా పోతే కేసులు పెడతారని భయపడ్డారు. నేను ఇంటికాడ టెంట్ వేసుకుంటే పోలీసులు మొత్తం టెంట్ కూలగొట్టారు. ఇవన్నీ వైరల్ అయిన కారణంగా భయపడ్డారు పిల్లలు. మరి ఒకవేళ విద్యార్థుల బలం నాకు లేకపోతే పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి నాకు గవర్నమెంట్? ఇందిరా పార్క్ అని నిరాదీక్ష చేయాలా? నిజంగా అశోక్ సార్కి విద్యార్థులలో బలం లేదు, బలం లేకపోతే ఇందిరా పార్క్ ఎందుకు దాన్ని నాకు పర్మిషన్ ఇవ్వరు? నాకు పర్మిషన్ ఇవ్వాలి కదా. అంటే ఇందిరా పార్క్ కాడ మినిమంగా ఒక 10-20 వేల మంది గుమిగూడతారు అన్నటువంటి భయంతో గవర్నమెంట్ నాకు పర్మిషన్ ఇవ్వాల. నా దగ్గర రాకుండా పోలీసులు అడ్డుపెట్టారు, నిర్బంధం పెట్టారు. కనీసం మీడియాని కూడా పైకి రానియలే. నేను పైన కూర్చుంటే ఒక దేశద్రోహి మాదిరిగా పైకి రాకుండా చేసింది. గత గవర్నమెంట్ అట్లే చేసింది, ఈ గవర్నమెంట్ అదే చేసింది కదా. నిజంగా రావడానికి అవకాశం ఇచ్చుంటే ఎంతోమంది మధ్య రావడానికి అవకాశం ఉండే కదా, రాకుండా ఇబ్బందులు. మీ ఎజెండా ఏంటి అసలు? గవర్నమెంట్ వచ్చింది, ఒక 4 నెలలు 5 నెలలు అవుతుంది. సో అంతకుముందు ఒక పెద్ద యుద్ధం జరిగింది. అసలు ఇప్పుడు మీ ఎజెండా, నిరుద్యోగుల ఎజెండా అంటే మీ ఎజెండా ఏంటి? వీళ్ళు అంటున్నారు మెగా డిఎస్సి వేస్తే వేయబోతున్నాం, ఇంకా అదే వేయబోతున్నాం, ఇదే వేయబోతున్నాం, అన్ని రకాలుగా మేము పెద్ద ఎత్తున ఉద్యోగాలు వేయబోతున్నాం అని వీళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇటువంటి సమయంలో మీ ఎజెండా ఏంటి? ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఒకప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు మల్లన్నకి, కోదండరామ్ సార్కి ఒక అసాధారణమైన మద్దతు లభించింది. సో ఆల్మోస్ట్ ఆయనకు 90,000, ఈయనకు 1,50,000 ఓట్ల ఆ పైన వచ్చినాయి. అదొక ప్రత్యేకమైన, ఒక అసాధారణమైన పరిస్థితి. కేసీఆర్ మీద ఒక బలమైన పోరాటం నడిచింది అప్పటి వరకు. సో ఇప్పుడు జస్ట్ గవర్నమెంట్ వచ్చిన 5 నెలలలో అంత భయంకరమైన మూమెంట్ అయితే లేదు. సో కాబట్టి మీలాంటి వాళ్ళు గెలవడానికి అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? మూమెంట్ లేకపోవచ్చు, మీకు కనపడకపోవచ్చు, కానీ సమస్యలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో అంతకు 2 రెట్ల సమస్యలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాల ప్రణాళిక అన్నారు, ఇయర్ క్యాలెండర్ అన్నారు. ఇప్పటిదాకా ఒక చర్చ పెట్టిరా? ఏ ఒక్క మంత్రి కన్నా ఈ 2 లక్షల ఉద్యోగాల పైన సోయి ఉన్నదా? ఒక్కరన్నా దీని గురించి మాట్లాడడానికి ఎవరైనా ప్రయత్నం చేసిరా? చేయలే. మరి గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి 30,000 ఉద్యోగాలకు పట్టాలు ఇచ్చారు తప్ప ఒక్క కొత్త నోటిఫికేషన్ ఈ 5 నెలల కాలం ఇవ్వగలిగిరా? మరి నిజంగా నీకు నిరుద్యోగుల పట్ల, మీకు మీ నిరుద్యోగుల వల్లనే గెలిచిన అన్ని సభలలో పెడుతున్నారు, మరి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వాలి కదా. మరి ఒక్క నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎన్నికల హామీలు ఇచ్చారు. జీవో నెంబర్ 46 మేము పరిష్కరిస్తామని గంటాపదంగా ప్రతి మంత్రి చెప్పిండు, ప్రతి ఎమ్మెల్యే చెప్పిండు. ఎందుకు పరిష్కరించలేదు? వాళ్ళు అధికారంలోకి వచ్చిన లీగల్ పాయింట్ ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు హామీ ఇచ్చిన లీగల్ పాయింట్ గురించి మీకు తెలియదా? మరి లీగల్ పాయింట్ తెలియకుండానే బట్టి విక్రమార్క అసెంబ్లీలో మాట్లాడిండా? లీగల్ పాయింట్ తెలియకుండానే కోమరెడ్డి వెంకరెడ్డి మాట్లాడిండా? ఎవరు మాట్లాడారు? మరి లీగల్ పాయింట్లు అవ్వాలి, లీగల్ పాయింట్ ఇవ్వాలి ఎందుకు వస్తున్నాయి? అంటే మీకు నిరుద్యోగ అంశం పైన అవగాహన లేదు. ఫస్ట్ చిత్తశుద్ధి తర్వాత సంగతి. ఫస్ట్ వాళ్ళకి అవగాహన లేదు, అసలు నిరుద్యోగులకు ఏం అవసరం కూడా లేదు.
కానీ అవసరం ఏందో నేను గుర్తించి ప్రభుత్వాన్ని కదిలించి, అంటే ప్రభుత్వాన్ని రేపు చేయబోయే కార్యక్రమం ఏంటంటే ఒక ముళ్ళుగట్ట పట్టుకొని వెనక కూర్చోడమే. అంటే ఎమ్మెల్సీ అంటే రేపు సంతకం పెట్టంగానే వాళ్ళ ఉద్యోగాలు అయిపోరు, కానీ ఒక ముళ్ళుగట్ట పట్టుకొని వాళ్ళని ఎప్పుడు కదిలిస్తూ ఉంటే ఒక ప్రెజర్ గ్రూప్లో పనిచేస్తాం. గెలిచిన అప్పుడే డిసైడ్ అయిపోయినారా? 100%, 100%. ఎందుకంటే నేను ఓన్లీ నిరుద్యోగుల అంశం మీదనే కొట్లాడుతుంది. ఎన్ని పైసలు రెడీ చేసుకున్నారు? పైసలు ఏం లేవు. అయితే వెహికల్ కు పెట్రోల్ డీజిల్, నిరుద్యోగులు 10 మంది నిరుద్యోగులు ఇస్తారు, కండువాలు ఇవన్నీ కావాలి కదా. నాకు కండువాలు ఏం అవసరం లేదు, ఎందుకంటే నేను పార్టీని కాదు కదా, పార్టీ కండువ చేసుకోను కదా, ఏం అవసరం లేదు. ఒక 2 కార్లకు కావాల్సిన పెట్రోల్ పైసలు, వాడికి కావాల్సిన కిరాయి పైసలు విద్యార్థులు అడిగాను. ప్రతి విద్యార్థి నాకు 100 రూపాయలు ఏమని అడిగాను. మీకు ఎంత వీలైతే ఓ 500 రూపాయలు. మిమ్మల్ని 9,000 రఘుని కూడా అడుగుతున్నాను. ఇప్పుడు మీకు వీలైతే ఒక 10,000 రూపాయలు నాకు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. అట్లా అంటే విద్యార్థులే పెట్టుబడి, విద్యార్థులే ఓటర్సు, నిరుద్యోగులే ఓటర్సు. 100% నేను గెలుస్తాను, ఎందుకంటే పోయినసారి అది నిరూపణ అయింది. సో మీ మీద పోటీ చేస్తున్న వాళ్ళలో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, ఇండిపెండెంట్గా బక్కా జడ్సన్ గారు, ఆయన పోరాట యోధుడే, ఆయన పోటీ చేస్తున్నారు. సో మీరు పోటీ చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు ఇట్లా పోటీ చేసి ఓట్లు అటు ఇటు చీల్చే బదులు ఒక క్యాండిడేట్కి సపోర్ట్ చేస్తే ఆయన వెళ్ళి అక్కడ మాట్లాడతాడు కదా. మరి ఎవరు మాట్లాడాలి? ఆయన ఇంకొక ఆయన. మరి ఈ అందరిలో ఒక డిబేట్ పెడదాం, మీరు అన్నటువంటి వ్యక్తులతో డిబేట్ పెడదాం. నిరుద్యోగుల ఎజెండా గురించి నాకు 100% నాకు తెలుసు అని నేను చెప్తున్నా, మీకు తెలుసు అంటే మీరు పోటీ చేయండి. ఓకే, డిబేట్ పెట్టండి, చర్చ పెడదాం. ఒక 3 రోజులు టైం తీసుకోండి, అన్ని ప్రిపేర్ రండి. అసలు ఎన్ని రకాల నోటిఫికేషన్లు ఉంటాయి, ఏం చేస్తారు, సిలబస్ అన్ని చూసుకొని తెలుసుకొని రండి, అప్పుడు డిబేట్ పెడదాం. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలు సమాధానం చెప్పండి. వాళ్ళు అడిగేదాన్ని నేను సమాధానం చెప్తాను. ఉద్యోగుల ఎజెండా చెప్తావా, నిరుద్యోగుల ఎజెండా చెప్తావా, సమస్య చెప్తావా, సిలబస్ చెప్తావా? వాళ్ళ రాష్ట్రంలో ఎన్ని రకాల రిక్రూట్మెంట్ ఏజెన్సీలు కూడా తెలియదు. ఎంతమంది నిరుద్యోగుల సంఖ్య కూడా తెలుసునేమో, కానీ నిరుద్యోగులు పడే ఇబ్బందులు ఏంటో తెలుసా? తెలియదు కదా. ఇప్పుడు ఒక బీటెక్ అభ్యర్థి బీటెక్ అయిపోయింది, వాడు ఏం చేయాలా? మనకేం తెలియదు. ఏదో డిగ్రీ అయిపోయింది, పట్టా వచ్చింది, కానీ వాడికి చిన్న కోర్సులు ఒక 2-3 రకాల కోర్సులు నేర్పిస్తే వాడికి ఉద్యోగం వస్తుంది. కానీ ఏ కోర్సు నేర్పించాలో నాకు తెలుసు. వాడికి ఆ కోర్సు నేర్పిస్తా, వాడికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా, ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తా, అన్నీ ఉన్నటువంటి మీడియా, అన్ని ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలకు పోతా. వాళ్ళకి ఏం అవసరం, వాళ్ళకి అవసరమైనటువంటి ఎలాంటి వ్యక్తులు కావాలా, వాళ్ళు ఏ కోర్సులు నేర్చుకుని మీ దాంట్లో ఉద్యోగం ఇస్తారు. రాష్ట్రంలో మొత్తంగా ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీల్లో అన్ని రకాల సాఫ్ట్వేర్ల గురించి అధ్యయనం చేసి వాళ్ళకి ఎలాంటి వ్యక్తులు కావాలో తెలుసుకొని ఆ కోర్సులే డిజైన్ చేసి ఆ కోర్సులు నేర్పించి వాళ్ళు పంపించే ప్రయత్నం చేస్తాను నేను. వాళ్ళు అమెరికాకు పోతుండు, వాడు ఏం ఎగ్జామ్ రాయాలా, ఏం ఎగ్జామ్ రాసి ఏమి పోవాలా అన్న అంశాలపైనే మన యొక్క విద్యా వ్యవస్థని కొనసాగుతాయి. నిరుద్యోగులు ఉద్యోగులు అనే తప్ప నాకు వేరే ఎజెండా లేదు. ఇప్పుడే కాదు, రేపు గెలిచినా గెలవకపోయినా నిరుద్యోగుల వెంట నడిచేది ఓన్లీ అశోక్ సార్ మాత్రమే. మరి ఈ 3 ఏళ్ల కాలంలో పోటీ చేసే వాళ్ళు ఎవరైనా నిరుద్యోగుల వెంట నడిచిరా? చూద్దాం ఏం జరుగుతుందో. సో నామినేషన్ అయితే వేస్తున్నారు, 100% నామినేషన్ వేస్తున్నారు, గెలుస్తున్నారు. సెకండ్ నుంచి స్టార్ట్, సెకండ్ నుంచి స్టార్ట్. మరి ఆ తర్వాత నాకు మంచి రోజు చెడ్డ రోజులు అనేది ఏం లేదు. ఎందుకంటే తిథులు నక్షత్రాలు చూసుకొని నేను పెరిగిన వ్యక్తిని కాదు, దేవుని నమ్మే వ్యక్తిని కాదు. మనుషుల్ని నమ్ముతాను, ప్రజల్ని నమ్ముతాను, అమ్మా నాన్న నమ్ముతాను. కనిపించే అమ్మా నాన్నకే నేను మొట్టమొదటి ప్రియాటిస్తాను. ఒకవేళ ఇంటి దగ్గర గృహప్రవేశం లాంటి కార్యక్రమాలు కనుక చేస్తే జనం తిడతారని చెప్పేసి ఆ కార్యక్రమాల్లో పాల్గొంటాను అంతే. కాబట్టి అంటే విద్యార్థు అనే అంశం పైన అన్ని రకాల అంశాలపైన కంప్లీట్ ఒక అవగాహన ఉంది. నిరుద్యోగులు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే మీ సమస్య అంటే ఇప్పుడు 1000-2000 పంచుతారు, రేపు గతంలో పంచారు, ఈసారి కూడా పంచుతారు. మరి పంచి అమ్ముడు పోతే మీ సమస్య పరిష్కారం అయిద్దా? నిజంగా 2000 రూపాయలతో పరిష్కారం అయితే, నిరుద్యోగ సమస్య పరిష్కారం అయితే అంటే వాళ్ళకి ఓటేయండి. మరి ఉద్యోగులు ఎందుకు వేయాలి మీకు ఓటు? ఉద్యోగుల సమస్య ఇప్పుడు ఇవాళ ఉదాహరణ గురుకుల టీచర్లు ఉన్నారు, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, జీతాలు కూడా మంచిగానే ఉన్నాయి, కానీ జీతం తీసుకున్న సంతోషం వాళ్ళు ఉండట్లేదు. ఎందుకు ఉండలేదు అంటే వాళ్ళకు ఉద్యోగాన్ని ఒక టార్చర్గా భావిస్తున్నారు. ఎందుకు టార్చర్గా భావించాలా? వాడు పూర్తి స్వేచ్ఛాయుతంగా ఎందుకు పనిచేయకూడదు? గవర్నమెంట్ టీచర్ అంటే ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ పాఠం చెప్పాలి, అంతే కదా. కానీ టీచర్ పాఠం చెప్తలేడు. దొండకాయలు ఎన్ని కిలోలు తేవాలా, కారం ఎంత తేవాలా, ఉప్పు ఎంత తేవాలా, మెనూ రాసుకుంటున్నాడు. ఆయన ఒక పూట మొత్తం మెనూ రాసుకోవడానికి పోతుంది, నైట్ డ్యూటీ చేస్తున్నాడు. నైట్ వాచ్మెన్గా ఆడ డ్యూటీ చేస్తే నైట్ నిద్రపోతాడు. మన పాఠం ఎప్పుడు చెప్పాలా? మరి అంటే వాచ్మెన్ డ్యూటీగా వార్డర్ అసలు కనీసంగా ఒక హాస్టల్ వార్డెన్ ఉండాలా? హాస్టల్ వార్డెన్ లేకుండా టీచర్లను హాస్టల్ వార్డెన్ మార్చేది ఏంది? ఇదేమో సంస్కృతి. దానివల్ల ఇప్పుడు ఇలా గురుకులాలలో పైన ఉన్న ఆఫీసర్లు గంటకు మెసేజ్ పంపిస్తున్నారు, గంటకు సర్క్యులర్ జారీ చేస్తున్నారు. ఆ సర్క్యులర్ పైన మీటింగ్లలో పాల్గొంటారు వాళ్ళంతే. మీటింగ్లలో పాల్గొని బువండు పెట్టి నైట్ వాచ్మెన్ డ్యూటీ చేయడానికి వాళ్ళు సరిపోతుంది. మేము చదువుకొని ఇంత చదివి పీజీలు చేసి డిగ్రీలు చేసి పాఠం చెప్పేదామని వస్తాను, పాఠం చెప్పనిస్తలేని బాధపడుతున్నారు. ఒక టార్చర్ ఉద్యోగంగా భావిస్తున్నారు.
అట్లా గురుకులాలకు ఒక సమస్య ఉంది, టీచర్లకు ఒక సమస్య ఉంది, సెక్రటరీ ఉద్యోగులకు ఒక రకమైన సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక రకమైన సమస్య ఉంది. కాబట్టి ఉద్యోగులకు ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల ఎజెండాని ఎప్పటికప్పటికి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ఒత్తిడి చేయడానికి నాకు ఆ శక్తి ఉంది, మాట్లాడే శక్తి ఉంది, సబ్జెక్టు పైన అవగాహన ఉంది. 2 పీజీలు చేసిన, ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డి చేసిన, సబ్మిషన్ దశలో ఉన్నటువంటి సందర్భం. ఇన్ని అంశాలపైన అవగాహన ఉంది. 15 ఏళ్ళుగా జర్నలిస్ట్గా పనిచేసిన, వార్తా పేపర్లో చేసిన, ఆంధ్రజ్యోతిలో చేసిన, సాక్షిలో చేసిన, నమస్తే తెలంగాణ చేసిన, మీడియాలో పనిచేసిన అనుభవం ఉంది. ఇంకేం కావాలి? గ్రాడ్యుయేట్ కావాల్సిన అంశం ఏం చెప్పండి. చూద్దాం పబ్లిక్ ఎట్లా రియాక్ట్ అవుతారు అన్నది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్ గారు. ఇంకా చెప్పదలుచుకున్నారా? ఒకటే నిరుద్యోగులు ఒకటే చెప్తున్నా, మీరు గ్రాడ్యుయేట్స్, డిగ్రీ పూర్తయిన వాళ్ళు, డిగ్రీ పూర్తి చేసి 3 ఏళ్ళు అయిన వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు, మానసిక వేదనతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, నోటిఫికేషన్ వచ్చినా ఎప్పుడు ఎగ్జామ్ జరుగుద్దో ఒక తెలియని పరిస్థితులలో కొనసాగుతున్న అంశాలు, సిలబస్లు అప్పటికప్పటికే మారుస్తారు, ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇయర్ క్యాలెండర్లు అంటారు, ఏ ప్రభుత్వం అమలు చేయలేదు. గత 10 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు, ఈ ప్రభుత్వంలో కూడా ఇబ్బంది పడతారు. మీరు పడే ఇబ్బంది ఏంటో నాకు తెలుసు. ఎందుకంటే స్వయంగా గ్రామంకి వెళ్ళి ప్రతి అంశంలో హాస్టళ్లలో ఉండి చదువుకొని మానసిక వేదనని భరించిన వాడిని. మీ బాధ నాకు తెలుసు. ఆ బాధతో చెప్తున్నా, మీ బాధలు తీర్చే వ్యక్తిగా నాకు అవగాహన ఉంది. మీరు నన్ను నమ్మితే, నేను చేయగలుగుతున్న నమ్మితేనే ఓటేమని చెప్తున్నాను. అశోక్ సారు మీకు సమర్థుడు, ఈయనకు సబ్జెక్టు తెలుసు, మా మీద మాట్లాడే శక్తి ఆయనకు ఉన్నది అని కనుక మీరు నమ్మితేనే ఓటేయండి. నమ్మితేనే ఓటేమని చెప్తున్నా, లేకపోతే అవసరం లేదు. అందరిలాగా అశోక్ సార్ కూడా పొలిటీషియన్గా మీరు భావిస్తే నాకు ఓటేయాల్సిన పని లేదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎమ్మెల్సీ బరిలో మరో క్యాండిడేట్ రంగంలోకి దిగుతున్నారు. అశోక్ గారు మే 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ పట్టభద్రుల స్థానం నుంచి ఆయన కూడా పోటీ చేయబోతున్నారు. సో ఏదేమైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. పట్టభద్రులు, డిగ్రీ చేసిన వాళ్ళు కూడా పోయినసారి ఎలక్షన్లో కొంతమంది ఎట్లాగైతే అమ్ముడు పోయి కార్పొరేట్ వ్యవస్థని పెంచి పోషించే వ్యక్తులకు ఓటేసిరో, సో ఈసారి ఆ రకంగా ఉండకుండా మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని అలాంటి వాళ్ళని కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.